జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఓ మహిళతో శశి థరూర్ ప్రవర్తించిన తీరు ఆమెకు ఎంతో అసౌకర్యానికి గురి చేసిందని, ఆ విషయాన్ని సదరు మహిళ తనతో పంచుకుందని సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ డెహత్ రాయ్ బాంబు పేల్చారు. బాధితురాలితో రెండు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అసభ్యంగా ప్రవర్తించారని అనంత్ చెప్తున్నారు. శశి థరూర్ ప్రవర్తనతో తనకు అసౌకర్యం కలిగిందని బాధితురాలు చేసిన ఆరోపణలకి సంబంధించిన స్క్రీన్ షాట్లని డెహత్ రాయ్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు కటకటాల వెనుక ఉండాలని డిమాండ్ చేశారు అనంత్. ఇది శశి థరూర్ అసలు రూపం అంటూ చెప్పుకొచ్చారు అనంత్ డెహత్ రాయ్. ఇక బాధితురాలు శశి థరూర్ తనతో 2 సార్లు తప్పుగా ప్రవర్తించాడంటూ ఆ చాట్లో వివరించింది. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో శశి థరూర్ తాకిన విధానం తనకు ఏమాత్రం నచ్చలేదని బాధితురాలు తెలిపింది. ఇక ఆయన చూపులు కూడా ఎక్కడెక్కడో ఉన్నాయంటూ ఆరోపించింది. మొదటిసారి ఏదో పొరపాటున జరిగి ఉండటం లేదా తానే తప్పుగా అనుకున్నానని తెలిపింది. కానీ రెండోసారి ఆయనను కలిసినప్పుడు ఆయన ఎలాంటి వారో తెలిసిందని చెప్పుకొచ్చింది. బాధితురాలు తాను శశి థరూర్ అభిమానినని పేర్కొంది. ఆయనను మీట్ అయిన 2 సందర్భాల్లో కూడా ఆయన చేష్టలు నన్ను గగురుపాటికి గురి చేశాయని బాధితురాలు వాపోయింది. డెహత్ రాయ్ తన కష్టాలను పంచుకోవాలని భావించి ఈ విషయాన్ని బయట పెట్టినట్లుగా బాధితురాలు తెలిపింది. 2022 అక్టోబర్లో శశి థరూర్ పుస్తకం బిఆర్ అంబేద్కర్ ద మ్యాన్ హూ గేవ్ హోప్ టు ఇండియాస్ డిస్పోజ్డ్ ఆవిష్కరణకి ఆమె హాజరైంది. అప్పటికి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత శశి థరూర్తో ఆమె కొద్దిసేపు మాట్లాడింది. నేను మీకు పెద్ద అభిమానిని అని ఆమె చెప్పింది. ఆయనతో షేక్ హ్యాండ్ చేసినప్పుడు ఎంతో అసౌకర్యంగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. శశి థరూర్ నా చేతిని పట్టుకున్నప్పుడు చాలా అసౌకర్యంగా నొప్పిగా అనిపించిందని తెలిపింది. ఇక ఆయన చూపు నా ఛాతి వైపు ఉండటం కూడా మళ్ళీ అసౌకర్యంగా భావించానని చాట్లో తెలిపింది. మొదటిసారి ఏదో పొరపాటున జరుగుంటుంది, ఆయన ఉద్దేశం వేరుగా ఉండొచ్చని భావించాను. ఇక రెండోసారి కూడా అలాంటి అనుభవమే ఆయనను కలిసినప్పుడు ఎదురైందని తెలిపింది. అమృత్ మాథుర్ పుస్తకావిష్కరణ సమయంలో కూడా ఆయన తాకిన విధానం, చూసిన చూపు కూడా అలాంటిదేనని తెలిపింది. ఆయనకు తాను ఒక అభిమానినని చెప్పుకుంటూ ఉండేదానని, కానీ ఆయన ప్రవర్తించిన తీరు మాత్రం తనలో భయాన్ని నింపిందని వివరించింది. సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ డెహత్ రాయ్ శశి థరూర్ లాంటి వాళ్లు పార్లమెంట్లో ఉండకూడదని, జైల్లో ఉండాలంటూ ఇంతకు ముందు కూడా ధ్వజమెత్తారు. ప్రస్తుతం బాధితురాలు చేసిన ఆరోపణలకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శశి థరూర్ ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.